పెథలాజికల్ ఎక్స్‌ప్రెషన్స్ బయటికి రాకపోవటం కూడా సప్రెషనే. ఫిజియోలాజికల్ ఎక్స్‌ప్రెషన్స్ బయటికి రాకపోవటం అనంటే, రెగ్యులర్‌గా అయ్యే మెన్స్ట్రువల్ డిశ్చార్జ్, పోస్ట్‌పోనింగ్ మెడిసిన్స్ వేసో, లేకపోతే ఇంకొక పని చేసో మెన్సెస్ రాకుండా చేయగలిగితే అది ఫిజియోలాజికల్ సప్రెషన్స్. ఎందుకంటే అది ఫిజియోలాజికల్ ఫంక్షన్ కాబట్టి, ఫిజియాలజీ కాబట్టి. అదే జలుబు చేసింది, నేజల్ డిశ్చార్జ్ వస్తుంది. నేజల్ డిశ్చార్జ్ బయటికి రాకుండా సెట్రిజిన్ లాంటిదో లేకపోతే ఇంకొక మెడిసినో వేసి దాన్ని సప్రెస్ చేస్తే అది పెథలాజికల్ సప్రెషన్స్. అంటే వాళ్ళల్లో ఎటువంటి సప్రెషన్ జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సప్రెషన్ అని రాసుకుంటే సరిపోదు. అలానే ఒక మీజిల్స్ కేస్ కావచ్చు, లేతే చికెన్ పాక్స్ కావచ్చు, రూబెల్లా కావచ్చు. వీటిలో కూడా ఎరప్షన్స్ బయటకొస్తూ ఉంటాయి. పెథలాజికల్ ఎక్స్‌ప్రెషనే. కానీ ఏదన్నా మెడిసిన్ వేసి ఆయింట్‌మెంట్స్ రాసో, ఈ ఎరప్షన్స్‌ని బయటికి రానివ్వకుండా చేస్తే అది పెథలాజికల్ ఎక్స్‌ప్రెషన్ అవుతుంది. ఆ డిసీజ్ లోపలే ఉండిపోతూ ఉంటుంది. సో, ఏదైనా ఫ్రీడమ్ ఫర్ ద ఫిజియోలాజికల్ ఫంక్షన్స్, ఫ్రీడమ్ ఫర్ ద పెథలాజికల్ ఎక్స్‌ప్రెషన్స్ ముఖ్యం. శరీరంలో 2 ముఖ్యమే. రెండిటిని కరెక్ట్ అవుట్‌లెట్‌ల్లోకి మార్చాలి అంతే. అది స్కిన్. స్కిన్ అయితే అవుట్‌లెట్ స్కిన్ మీదకి మార్చాలి. డయేరియా అయితే కరెక్ట్ అవుట్‌లెట్ రెక్టమ్ అయితే రెక్టమ్ త్రూనే బయటికి పంపించాలి. లేతే యూరినేషన్ అయితే యూరినేషన్ త్రూనే బయటికి పంపించాలి. అదర్ డయేరియాని రెక్టమ్‌లో పోవాల్సిన ఆ డిశ్చార్జెస్‌ని సప్రెస్ చేస్తే ఎపిస్టాక్సిస్ డెవలప్ అయింది అని అనుకోండి. ముక్కు నుంచి రక్తం స్టార్ట్ అయింది అని అనుకోండి. ఇది కరెక్ట్ ఎలిమినేషన్ కాదు. థో దట్ ఈస్ ఓపెన్ సిస్టమ్ బట్ కరెక్ట్ ఎలిమినేషన్ మాత్రం కాదు. సో, ఈ సప్రెషన్స్‌కి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చదువుకుందాం. నిన్నటి క్లాస్‌లో సప్రెషన్స్‌లోనే క్లాసిఫికేషన్ చదువుకున్నాం. అప్పరెంట్ సప్రెషన్ 1, అప్పరెంట్ సప్రెషన్ 2, ట్రూ సప్రెషన్, డేంజరస్ సప్రెషన్. ఎక్కడ విడిగా ఏ టెక్స్ట్ బుక్‌ల్లోనూ ఈ క్లాసిఫికేషన్ రాయలేదు. కొన్ని ఈ బుక్స్ ఇట్లాంటి బుక్స్‌లో మాత్రమే అసలు సప్రెషన్ అంటే ఏంటి? మనం అనుకునేదంతా సప్రెషనేనా? అన్న ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఇక్కడ ఒక కేస్‌ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ మనం ఈ అప్పరెంట్ సప్రెషన్ 1ని, అప్పరెంట్ సప్రెషన్ 2ని, ట్రూ సప్రెషన్‌ని, డేంజరస్ సప్రెషన్‌ని చూద్దాం ఒక కేస్‌లో. కేస్ వచ్చేసి ఎక్సిమాయిడ్ డెర్మటైటిస్ ఫుట్ మీద వస్తూ ఉంటుంది. నేను ఇదివరకు ఒక కేస్ కూడా చూపించాను. ఎక్సిమాయిడ్ డెర్మటైటిస్ కేస్. ఎంత మెడిసిన్ ఇచ్చినా ఒక స్టేజ్‌కొచ్చి ఆగిపోతుంది కేసు అనేది. అదే ఎక్సిమాయిడ్ డెర్మటైటిస్ అండి. అటువంటి కేసెస్‌లో స్కిన్ ఆయింట్‌మెంట్ ఆ ఎరప్షన్స్ పోగొట్టడానికి ఇచ్చినప్పుడు సిమ్టమ్స్ వర్ రిలీవ్డ్ అండ్ ద ఎరప్షన్ గాట్ క్లియర్డ్. ఇప్పుడు పైన ఆయింట్‌మెంట్లు రాశారు. సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయాయి. పైన ఎరప్షన్స్ ఏమీ లేదు. ఇచ్చింగ్ లేదు. ఏమీ లేదు. ఇప్పుడు అప్పరెంట్ సప్రెషన్ అయితే ఏ విధంగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది అననేది చూద్దాం. ఆఫ్టర్ సమ్ టైమ్
దే రిలాప్స్డ్ ఆన్ ద సేమ్ సైట్ ఇన్ ద సేమ్ ఫార్మ్ and more or less in the same intensity. This event or phenomena is called palliation. అంటే ఒక 1 డే రిలీఫ్, 2 డేస్ రిలీఫ్, తగ్గినట్టు తగ్గింది, మెడిసిన్ మానేసేవు, మళ్ళీ యథావిధిగా అదే ప్లేస్ లోకి వచ్చి ఉంది. యథావిధిగా అది ఎంత ఇంటెన్సిటీ ఉందో అంతే ఇంటెన్సిటీ, ఇంకెక్కడ ఎక్కువ కాలేదు. అది ఆ కాలుకు డార్సమ్ ఆఫ్ ద ఫుట్ కు మాత్రమే పరిమితమై ఉంది. ఒరిజినల్ గా 2 డేస్ బ్యాక్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జిమైడ్ డెర్మటైటిస్ మీద మనం పాలియేషన్ ఇచ్చినట్టు. ఎందుకు? 2 డేస్ బ్యాక్ ఎలాగుందో ఈ రోజుకి అలాగనే వచ్చేసింది కాబట్టి యథావిధిగా నేను వచ్చేసాను అని అన్నట్టుగా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ పాలియేషన్. మరి అప్పరెంట్ సప్రెషన్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఎగ్జిమైడ్ డెర్మటైటిస్ విషయంలో. నౌ ఇఫ్ ఆన్ రిలాప్స్ ద స్కిన్ ఎరప్షన్ స్ప్రెడ్స్ టు అదర్ సైడ్స్ with ulceration or the symptoms increase in intensity and or duration, it is termed as an apparent suppression. 1. స్కిన్ ఎరప్షన్ డిజపియర్ అయిపోయింది, నువ్వు మెడిసిన్ మానేసావు. ఇప్పుడు పాలియేషన్ లో చూపించినట్లుగా అదే ఇంటెన్సిటీ తోటి రాదు, విపరీతమైన ఇంటెన్సిటీ తోటి వస్తుంది, ఇంకాస్త ఎక్కువ ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది. అలాగనే ఆ ఏరియా అదర్ ఏరియాకి ఎక్స్టెండ్ అవుతూ అల్సరేషన్ తోటి ఉంటూ డ్యూరేషన్ కూడా ఎక్కువగా, అంటే ఇచ్చింగ్ ఇది వరకు ఉదయం సాయంత్రం మాత్రమే వచ్చే ఇచ్చింగ్ ఇప్పుడు రోజంతా ఇచ్చింగ్ ఉంటుంది. ఇది వరకు ఉదయం మాత్రమే నొప్పి వచ్చేది, ఇప్పుడు టోటల్ 24 hours పెయిన్ వస్తూ ఉంది, దురద వస్తూ ఉంది, మంట వస్తూ ఉంది. దాని నుంచి వచ్చే ఇబ్బందుల టైం కూడా, డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. దీన్నే అప్పరెంట్ సప్రెషన్ 1 అని పిలుస్తారు. అంటే పాలియేషన్ లో చూపించినట్లుగా అదే ఇంటెన్సిటీ తోటి కాకుండా దానికి యాడెడ్ ఫీచర్స్ తోటి. నిన్న చెప్పుకున్నాం కదా, గోడకేసి బంతిని కొడితే మనం కొట్టిన స్పీడ్ కంటే ఇంకా డబల్, మనం నుంచున్న ప్లేస్ కంటే ఇంకా వెనక్కి వెళ్తుంది, మనం నుంచున్న ప్లేస్ వరకే వచ్చి ఆగదు ఆ బంతి. అప్పరెంట్ సపరేషన్ కూడా అంతే, మనం కొట్టిన వేగంతో డబల్ వేగంతో బయటకు వెళ్తుంది. బంతి లాగానే ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ మోర్ ఏరియాకి వెళ్తాయి, ఎక్కువ ఇంటెన్సిటీకి వెళ్తాయి, ఎక్కువ సఫరింగ్ ని క్రియేట్ చేస్తాయి. కాకపోతే డిసీజ్ పేరు ఇంకా ఎగ్జిమైడ్ డెర్మటైటిసే, వేరేదేమీ రాలేదు ఇక్కడ. ఇప్పుడు ఇంటెన్సిటీలో మాత్రమే పెరిగింది. అప్పరెంట్ సప్రెషన్ 1. నెక్స్ట్ ఇదే ఎగ్జిమైడ్ డెర్మటైటిస్ అప్పరెంట్ సప్రెషన్ 2 లో ఎలా కనిపిస్తుంది మెడిసిన్ వేస్తే. Furthermore, if on relapse, the expressions are either on the upper respiratory tract in the form of coryza, cough, and sneezing, or upper GIT in the form of acidity, heartburn, vomiting sensation, etc., or on the LUT, lower urinary tract, in the form of frequency, burning, urgency of urine, etc. With or without skin eruptions, it is termed as an apparent suppression 2. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎక్కడో ఫుట్ మీద ఉండే ఎగ్జిమైడ్ డెర్మటైటిస్ కి నువ్వు మెడిసిన్ వేసావు, ఆయింట్మెంట్లు రాసావు, అక్కడ డిసప్పియర్ అయిపోయింది. అక్కడ స్కిన్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ పాయింట్, అవుట్లెట్. స్కిన్ అనేది ఒక అవుట్లెట్. ఎలుకను, ఒక బొరియలో ఉండే ఎలుకను మీరు ఒకవైపు మూసేసి పొగ పెట్టారని అనుకోండి, నెమ్మదిగా
అది ఇంకొక చోట నుంచి తవ్వటానికి బయటపడటానికి ఎట్లాగైతే ప్రయత్నం చేస్తుందో ఇక్కడ కూడా డిసీజ్ నువ్వు ఒక అవుట్లెట్ మూసేసినప్పుడు అది ఖచ్చితంగా ఇంకొక అవుట్లెట్ ను వెతుక్కుంటుంది. స్కిన్ అనేది ఒక ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో ఒక భాగం. స్వెట్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. స్కిన్ తో పాటుగా మన బాడీలో రకరకాల ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఎలిమినేషన్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద బాడీ. అది యూరినేషన్ అవ్వచ్చు, అది యానస్ అవ్వచ్చు, ఐ మీన్ రక్తం అవ్వచ్చు, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించగలిగే రెస్పిరేటరీ సిస్టమ్ అవ్వచ్చు, అలాగే వామిటింగ్ రూపంలో బయటకు అవుట్లెట్ ఉండే అప్పర్ జేఐటీ కావచ్చు. ఏదో ఒక అవుట్లెట్ ని అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఏ వేరే అవుట్లెట్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఎక్కడో చోట ఉండొచ్చు కదా అని అంటే మన వైటల్ ఫోర్స్ ఏదో విధంగా మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. వీడు ఈ స్కిన్ మీద నుంచి నన్ను ఎక్స్ప్రెస్ కానివ్వట్లేదు, నేను ఏదో విధంగా వేరే అవుట్లెట్ నుంచైనా బయటకు వెళ్తాను అని ఎలుక ఎలాగైతే బొరిలో ఉన్నప్పుడు రకరకాల రూట్లో తవ్వేసి ఏదో విధంగా ఆ రూట్ నుంచి బయటకు పడదాము అని చూస్తూ ఉంటుందో ఇక్కడ కూడా డిసీజ్ అనేది ఏదో ఒక రూట్. కాకపోతే స్కిన్ కంటే ఇంపార్టెంట్ అయిన అవుట్లెట్స్ ని ఇది సెలెక్ట్ చేసుకుంటూ ఉంది. ఇలాగా స్కిన్ కంటే ఇంపార్టెంట్ అయిన అవుట్లెట్స్ ని సెలెక్ట్ చేసుకోవటం అప్పరెంట్ సప్రెషన్ 2 కిందకు వస్తుంది. ఏంట అవుట్లెట్స్? అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్. అక్కడ నుంచి ఆ ఎగ్జిమైడ్ డెర్మటైటిస్ అనే ఎలర్జీ అనేది అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉండే నోస్ కి వెళ్ళింది అని అనుకుందాం. నోస్ ఎలర్జీని లేదా నేజల్ ఎలర్జీ, నేజల్ కి వచ్చే ఎలర్జీనే మనం ఎలర్జిక్ రైనైటిస్ అని పిలుస్తూ ఉన్నాం. ఇదే ఎలర్జీ అనేది గొంతుకు వెళ్తే అక్కడ వచ్చే సిమ్టమ్ ని కాఫ్ అని అంటూ ఉన్నాం. కాఫ్ ఇస్ ఆల్సో ఎలర్జీ. ఎలర్జిక్ రైనైటిస్ అదొక టైప్ ఆఫ్ ఎలర్జీ. మరి ఎగ్జిమైటెడ్ డెర్మటైటిస్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎలర్జీ. ఎలర్జీ అనే కాన్సెప్ట్ కామన్, కానీ ప్లేసులు మారాయి. ఎక్కడ అవుట్లెట్స్ ఉందో అక్కడికి వెళ్ళి సెటిల్ అవటానికి చూస్తూ ఉంది. కాబట్టి అదే జిఐటిలో అయితే అప్పర్ పార్ట్ ఆఫ్ ద జిఐటి ఎసిడిటీ, హార్ట్ బర్న్, వామిటింగ్ లాంటి సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ డిసీజ్ కాస్త అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ అవటానికి చూస్తూ ఉంటుంది. అలానే యూరినరీ ట్రాక్ట్, లోయర్ యూరినరీ ట్రాక్ట్ లో అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి యూరిథరైటిస్ రావటం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం, అక్కడి నుంచి ఆ అవుట్లెట్ అనేది బయటికి ఎక్స్ప్రెస్ కావటానికి చూస్తూ ఉంటుంది. దీన్ని అప్పరెంట్ సప్రెషన్ 2. ఇట్ ఈస్ టర్మ్డ్ అప్పరెంట్ బికాస్ ద ఎలిమినేటివ్ ప్రాసెస్ ఈజ్ స్టిల్ ప్రెసెంట్. చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్ స్టిల్ ప్రెసెంట్ ఉండటం మూలన అప్పరెంట్ సప్రెషన్ 2 లోకి చేర్చారు. ఏంటో అప్పరెంట్ అని ఆ వర్డ్ కి మీనింగ్ ఏంటంటే చూడటానికి సప్రెషన్ లాగా కనిపిస్తది, కానీ ఇది నిజమైన సప్రెషన్ కాదు. దట్ అవుట్లెట్స్ ఆర్ చేంజ్డ్. అవుట్లెట్స్ చేంజ్ అయ్యే తప్పైతే నిజమైన సప్రెషన్ కాదు అని చెప్పటం అనమాట. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ సప్రెషన్ బికాస్ ద మయాజం హ్యాస్ బికమ్ ఫర్దర్ మోర్ సెన్సిటైజ్డ్. ఆ మయాజం డీపర్ లేయర్ లోకి వెళ్ళగలిగిన మాయాజంగా అయింది. సోరిక్ మాయాజం కాస్త సైకోటిక్ మాయాజంగా మారింది. ఏంటి అర్థం? మాయాజం సెన్సిటైజ్ అవ్వటం ఏంటి అని అనేది, సోరిక్ మాయాజం ఎప్పుడు అవుట్లెట్స్ స్కిన్ అయి కూర్చుంటుంది మాక్సిమం. సైకోటిక్ మాయాజం యొక్క ప్లేస్ మ్యూకస్ మెంబ్రెన్స్ అయి ఉంటుంది. అందుకని ఇక్కడ సోరిక్ మాయాజం కాస్త లోపలికి వెళ్ళి అది సైకోటిక్ మాయాజం గా మ్యూకస్ మెంబ్రెన్స్ మీద సెటిల్ అయ్యి సైకోటిక్ మాయాజం గా తయారై కూర్చుంది.
ఇలాగా ఎగ్జిమైడ్ డెర్మటైటిస్ ని సప్రెస్ చేయటం మూలాన మాయాజం ని మార్చావు, ప్లేస్ ని మార్చాము మనం. మాయాజం సోరా అని ఉండేదాన్ని సైకోటిక్ గా మార్చాం. అలాగనే స్కిన్ అవుట్లెట్ ని కాస్త మ్యూకస్ మెంబ్రెన్స్ గా అవుట్లెట్స్ గా మార్చాం. ఇంకాస్త డీపర్ సీట్ కి తీసుకుని వెళ్ళాం. ఇక్కడ మాయాజం సెన్సిటైజ్ అవుతాం. The economy is getting susceptible to more and more benign factors. For example, dust allergy after the eczema dermatitis was cured. So the economy becomes more susceptible. మీరు గమనించారో లేదు, స్కిన్ మీద ఉన్నంత వరకు ఒక గాయం ఉంది అని అనుకుందాం. అక్కడ ఆ గాయం ఇచ్చే సెన్సేషన్స్ అంటే పెయిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం గట్టిగా ఒత్తితే మాత్రమే నొప్పి రావచ్చేమో. కానీ ఇప్పుడు అవుట్లెట్ మారింది, అది జిఐటిలోకి వెళ్ళింది, యూరినరీ ట్రాక్ లోకి వెళ్ళింది, ముక్కులోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ స్టేట్ లో ఆ పర్సన్ ఎక్స్పోజ్ అయ్యే చిన్న చిన్న కారణాలకే సమస్యలు తెలుస్తూ ఉంటాయి. ఒక్క పూట నీళ్లు తాగకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్ మంట వచ్చేస్తూ ఉంటుంది. అంతెందుకు, యూరిన్ పోస్తూ ఉంటేనే మంట వచ్చేస్తూ ఉంటుంది. డస్ట్ అలా తగిలిందో లేదో, ఫ్యాన్ వేసామో లేదో, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఇదివరకు ఎగ్జిమైడ్ డెర్మటైటిస్ కి ఏదో పెద్ద కారణం ఉంటే గానీ దురద ఎక్కువయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే లొకేషన్ మారిందో మాయాజం సెన్సిటైజ్ అవ్వటం అంటే అదే. చిన్న చిన్న కారణాలకే ఆ తుమ్ములు రావటం, దగ్గు రావటం, లేకపోతే ఒక పూట ఒక గ్లాస్ నీళ్ళు తక్కువ తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం, కొద్దిగా స్పైసీ అలాగ వేస్తే చాలు కడుపులో మంట వచ్చేయటం, వామిటింగ్స్ వచ్చేయటం, ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్ని మాయాజం సెన్సిటైజేషన్ అని అంటాం. ఇదివరకు చాలా పెద్దగా కారణాలు ఉంటే తప్పితే వచ్చే సిమ్టమ్స్ ఇక రాను రాను చిన్న చిన్న కారణాలకే ఎఫెక్ట్ అవటం మొదలు పెడతారు. పేషెంట్స్ కేస్ టేకింగ్ లో ఈ విషయాలు బాగా చెప్తారు. ఒకప్పుడు ఏదో బాగా డస్ట్ గా ఎక్స్పోజ్ అయితేనో బాగా ఏదో చేస్తే వచ్చేదండి. ఇప్పుడు చాలా కిటికీ తెరిస్తే చాలా చిన్న గాలికి కూడా వచ్చేస్తూ ఉంది. అంటే చాలా మైన్యూట్ రీజన్స్ కూడా బాడీ రియాక్ట్ అయిపోతూ ఉంది. మాయాజం సెన్సిటైజేషన్ అని అంటాం. అలాగనే మ్యూకస్ మెంబ్రెన్స్ కూడా అంతే సెన్సిటైజేషన్ తోటి సెన్సిటివ్ గా చాలా టెండర్ గా ఉంటాయి కాబట్టి అవి కూడా విపరీతమైన బాధను కలిగిస్తూ ఉంటాయి ఇలా సప్రెషన్ చేసినప్పుడు. చూడండి ఆ మాట, ఆ లైన్స్ చూడండి. ద ఎకానమీ ఈస్ గెటింగ్ ససెప్టబుల్ టు మోర్ అండ్ మోర్ బినైన్ ఫ్యాక్టర్స్. అరే, ఇది వరకు నేను ఐస్ క్రీమ్ అలాంటి చల్లటి 0 degrees ఉన్నది తింటేనే నాకు సమస్య వచ్చేది, దగ్గొచ్చేది, తుమ్మొచ్చేది. ఇప్పుడు నేను మామూలు కొండలో నీళ్లు తాగుతూ ఉన్నా నాకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. కొండలో నీళ్లు కూడా ప్రాబ్లం వచ్చేస్తూ ఉన్నాయి. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వచ్చే సమస్య ఇప్పుడు కుండకు మారింది. ఆ విషయం గురించే ఇక్కడ ద ఎకానమీ ఈస్ గెటింగ్ ససెప్టబుల్ టు మోర్ అండ్ మోర్ బినైన్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ ఎలర్జీ ఆఫ్టర్ ఎగ్జిమైడ్ డెర్మటైటిస్ వాస్ క్యూర్డ్. ఈ ఇవాల్యుయేషన్ మనం చూసుకోవాలి. ఒకప్పుడు ఎంత మొరటుగా ఉండేవాడు, ఇప్పుడు ఎంత సెన్సిటివ్ గా మారాడు అనే విషయాన్ని మనం అప్పరెంట్ సెన్సిటివ్ 2 లో మనం చూస్తాం. బట్ ఇది అప్పరెంటే, ఇంకా కంప్లీట్ సప్రెషన్ జరగలేదు. ఎందుకు? ఓపెన్ సిస్టమ్ ఉంది కాబట్టి. ఓపెన్ సిస్టమ్ ఉంది కాబట్టి. నెక్స్ట్,
Let us further evolve the case under consideration. If after the relief of superficial symptoms, fresh group of symptoms never felt before involving internal organs of the open system like lower respiratory tract, intestines, ureters, or kidneys, etc., develop without any skin expressions or eliminates, then it is termed as a true suppression. For example, asthma after suppression of eczema, headache after the sneezings were cured. ఏం చెప్తూ ఉన్నారు? ఇంకా సప్రెషన్ చేసావు. ఇప్పుడు అపరెంట్ సప్రెషన్ 2 లో ఉన్నదాన్ని కూడా నువ్వు మెడిసిన్ వేసేసావు ఏదో ఒకటి. అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో అది షిఫ్ట్ అయి ఉంది కదా. ఇప్పుడు నువ్వు సిటిజన్ ఏవీలో యాంటీ హిస్టమైన్స్, ఎట్రాజన్, అలాగే స్టెరాయిడ్స్ ఏదో ఒకటి చేసావు. తుమ్ములు రానివ్వకుండా చేసావు. అలానే ఎసిడిటీకి ఏదో ఒక మెడిసిన్ వాడావు, లేదా లోయర్ యూరినరీ ట్రాక్ట్ కి సంబంధించిన మెడిసిన్స్ వాడి దాన్ని సప్రెస్ చేసావు. ఇప్పుడేమవుతుంది? ఎప్పుడు మీరు చూడని సిమ్టమ్స్ శరీరంలో చూడటం మొదలు పెడతారు. ద రిలీఫ్ ఆఫ్ సూపర్ఫిషియల్ సిమ్టమ్స్, ఫ్రెష్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. ఎప్పుడు లేదు నాకు, కొత్త సిమ్టమ్స్ ఇవి, ఇది వరకు కూడా ఎప్పుడు కనిపించలేదు నాకు అని పేషెంట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇన్వాల్వింగ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్ లైక్ లో రెస్పిరేటరీ ట్రాక్ట్, ఇంటెస్టైన్స్, యూరిటర్స్. ఇంకా అక్కడ ఓపెన్ సిస్టమ్ లోనే ఉంది, కాకపోతే ఇప్పుడు లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కు వెళ్ళాయి. అంటే లంగ్స్, అంటే కిడ్నీస్, అంటే స్మాల్ ఇంటెస్టైన్స్, అంటే కాస్త లోతుగా వెళ్ళిపోయింది. ఎంత లోతు? ఓపెన్ సిస్టమే, కానీ బయటకు చేరుకోవటం చాలా కష్టం. లంగ్స్ లో కూర్చున్న డస్ట్ పార్టికల్ బయటకు చేరుకోవటం చాలా కష్టంగా ఉంటుంది ముక్కులో ఉన్న డస్ట్ పార్టికల్ కంటే. ఇప్పుడు ఆ డిసీజన్ అనేది చాలా లోపలికి వెళ్ళి కూర్చొని ఉంది. వితౌట్ ఎనీ స్కిన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎలిమినేట్స్, then it is termed as a true suppression. For example, asthma after suppression of eczema, headache after sneezing were cured. ఏంటిది అది? ఆస్తమా ఆఫ్టర్ సప్రెషన్ ఆఫ్ ఎగ్జిమా. ఇది కూడా ఇంకా ఓపెన్ సిస్టమ్ లోనే ఉంది, ఆస్తమా తోటి సెటిల్ అయి ఉంటుంది. అలానే హెడేక్ వస్తూ ఉంటుంది. ఏంటి దాని అర్థం? సైనస్ లోకి వెళ్ళింది డిసీజ్. సైనస్ లోకి మనకు వచ్చే సైనసైటిస్ కేసెస్ అన్ని ఈ సైనస్ లోకే ఎలర్జిక్ రైనైటిస్ మనం తోసేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. హనుమన్ గారు వరకు చాలా పెద్ద పెద్ద కారణాల ఇది వరకు చాలా పెద్ద కారణాలతోటి వచ్చే డిసీజెస్ సిమ్టమ్స్ ఇప్పుడు చిన్న చిన్న కారణాలకే మాయాజం సెన్సిటైజ్ అయిపోయి ఎక్స్ప్రెస్ చేయటం మొదలు పెడతారు. ఆ తరువాత ఇంకా అటువంటి సప్రెషన్స్ జరుగుతూ ఉంటే ఇప్పుడు ఆ డిసీజ్ అనేది ఇంకాస్త లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ, కిడ్నీస్ కానీ, ఇంకా ఇది ఓపెన్ సిస్టమ్ లోనే ఉంది, అలాగనే స్మాల్ ఇంటెస్టైన్స్ కానీ. ఇంత చేసినా ఇది ఇంకా ఓపెన్ సిస్టమ్ లోనే ఉండే పాయింట్. ఇది ఇంకా ఓపెన్ సిస్టమ్ లోనే, కాకపోతే ఎగ్జిమా కాస్త ఆస్తమాగా తయారైంది, లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాస్త కిడ్నీ ఇన్ఫెక్షన్ గా స్టార్ట్ అయింది. స్టిల్ ఇట్ ఈస్ ఓపెన్ సిస్టమ్. అలాగనే ముక్కులో ఎలర్జిక్ రైనైటిస్ అనేది కాస్త సైనసైటిస్ గా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న సైనసైటిస్ కేసెస్
దాదాపుగా ఇలాగా సిట్రిజిన్ లేకపోతే ఇంకోటి వేసి సైనస్లు డెవలప్ చేసుకున్నవి. కాకపోతే హ్యానిమన్ తన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ లో అలాగనే క్రానిక్ డిసీజెస్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని రకాల సోరిక్ డిసీజెస్ నువ్వు ఏ ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా సరే ఆ బాడీ యొక్క టెండెన్సీ ప్రకారం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి కూర్చుంటాయి అనని అంటే నువ్వు చెయ్యాలి సప్రెషన్ చేయాల్సిన అవసరం లేకుండానే బహుశా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే అట్మాస్ఫిరిక్ ఫ్యాక్టర్స్ లేకపోతే లైఫ్ స్టైల్ దాంతో కూడా కొన్ని స్టోరిక్ డిసీజెస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ వైపుకి వెళ్ళిపోయి ఇంకాస్త లోపలికి వెళ్ళి కూర్చుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మెడిసిన్ ఏమీ వాడలేదు, ఎలర్జిక్ రైనైటిస్ వస్తుందని చెప్తూ రోజు వేడి నీళ్ళ స్నానం చేస్తున్నావు. ఇప్పుడు ఈ వేడి నీళ్ళ స్నానం కొన్ని రోజులకి ముక్కు లోపల నుంచి వస్తున్న తుమ్ముల్ని ఆపేసి ఆస్తమాగా సెటిల్ చేయొచ్చు. చూడటానికి ఇది లైఫ్ స్టైలే, కానీ డిసీజ్ అనేది ఇంటర్నల్ గా వెళ్ళి కూర్చుంది, ఆస్తమాగా టర్న్ అయింది, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళి కూర్చుంది. సో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే వేడి నీళ్ళ స్నానం అని అనేది. అటువంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ కి సంబంధించిన విషయాలు కూడా తెలియకుండానే సప్రెషన్ కి వెళ్ళటం జరుగుతుంది. ప్రతిసారి నువ్వు అలోపతిక్ మెడిసిన్ యూజ్ చేసేవా అని అడగటమే కాదు, ఇది వచ్చిన దగ్గర నుంచి మీ లైఫ్ స్టైల్ ఎలాగుంది అనేది కూడా ముఖ్యమే. మీరు ఏమేం చేస్తే అది లోపలికి వెళ్ళింది అని ఎంక్వైరీ చేయటం ముఖ్యం. సో ఇది ట్రూ సప్రెషన్ కిందకి వస్తుంది. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కి వెళ్ళి అక్కడ కూర్చోవటం అనేది ట్రూ సప్రెషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్, డేంజరస్ సప్రెషన్. ఏంటి డేంజరస్ సప్రెషన్? ట్రూ సప్రెషన్ వరకు పెద్దగా ఇబ్బంది లేదు, దట్ వీ కెన్ డ్రాగ్ ఇట్ బ్యాక్, పుల్ ఇట్ బ్యాక్, మళ్ళీ ఒరిజినల్ గా తీసుకురాగలం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే డేంజరస్ సప్రెషన్ అనేది అసలు పాయింట్. ఇఫ్ ఆఫ్టర్ ద రిలీఫ్ ఆఫ్ సూపర్ఫిషియల్ సిమ్టమ్స్ vital organs belonging to the closed system are affected by passing the internal organs bypassing the internal organs of an open system, it is termed dangerous suppression. ఇప్పుడు ఎలిమినేషన్ లేని ప్రదేశాల్లో వెళ్ళి డిసీజ్ కూర్చుంటుంది. అది లివర్ అయి ఉండొచ్చు, స్ప్లీన్ అయి ఉండొచ్చు, బ్రెయిన్ అయి ఉండొచ్చు, ఆల్వియోలై అయి ఉండొచ్చు, కిడ్నీ ప్రాపర్ గా కిడ్నీ లోపల మెడుల్లా